హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన అందరికీ ఇష్టమైన గోంగూర చికెన్ ఎలా చేయాలో చూడడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి, ఉప్పు, గ్రీన్ చిల్లీస్, పసుపు, గోంగూర, 500 గ్రామ్స్ చికెన్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 గ్రీన్ చిల్లీస్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. పది నిమిషాల పాటు చికెన్ను బాగా కుక్ చేసుకోవాలి. ముందుగా 5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర అండ్ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేయడం లేదు. మీకు అవసరమైతే 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని మరొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.